నమస్తే. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా కొనసాగుతున్న గండికోట ఉత్సవాలు మొదటి రోజు ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు మంగ్లీ మ్యూజికల్ నైట్. జిల్లాలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యం చేయరాదు. జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్. బద్వేల్ పట్టణంలో ఉద్రిక్తత. డబ్బు బాకీ విషయంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న అన్నదమ్ములు, ఒకరు మృతి, మరొకరికి గాయాలు. కడప జిల్లా గండికోట ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఆదివారం జరిగిన శోభయాత్రతో మొదలై జరిగిన ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. సింగం మంగ్లీ నిర్వహించిన మ్యూజికల్ నైట్ ట్యూబర్లను ఆకర్షించాయి. 3 రోజుల పాటు జరిగిన ఈ గండికోట ఉత్సవాలను మొదటి రోజు అట్టహాసంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. శోభాయాత్ర నిర్వహించి అనంతరం గండికోట సమీపంలో ఏర్పాటు చేసిన స్టేజీ వద్ద గండికోట చరిత్రపై రచయితలు, వ్యాఖ్యాతలు ప్రజలకు సవివరంగా ఆకట్టుకునేలా వివరించారు. అనంతరం కూచిపూడి నృత్యం ప్రముఖ గాయని మంగ్లీ నిర్వహించిన మ్యూజికల్ నైట్ అందరినీ ఆకర్షించింది. మంత్రి కంద్ర దుర్గేష్, జిల్లా ఇన్ఛార్జ్ సవిత ముఖ్య అతిథిగా హాజరై గండికోట ఉత్సవాల సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వీరిని జిల్లా కలెక్టర్ శ్రీధర్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిలు ఘనంగా సత్కరించాడు. నేడు రేపు గండికోట ఉత్సవాలు జరగనున్నాయి. గారు, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు అయినటువంటి మేడం గ్రాండ్ కానియన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచి అనతి కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే ప్రజలకే కాకుండా యావత్ తెలుగు వారందరికీ కూడా ఇది ఒక శుభ కార్యక్రమంగా. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోత్సాహంతో మేమందరం గట్టిగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం పర్యాటక శాఖ ద్వారా మనకి సాస్కీ నిధుల కింద 78 కోట్ల రూపాయలని శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి గండికోటని పరిరక్షించుకోవడంతో పాటు అదేవిధంగా మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి అందాలని చూపించడంతో పాటు ఇక్కడ ఒక రోజు కోసం వచ్చేటువంటి సందర్శకులు 4-5 రోజులు ఉండే విధంగా వసతి సౌకర్యం ఏర్పరచడానికి వీలుగా రూములు, అదేవిధంగా కెఫెటేరియాలు, అదేవిధంగా అడ్వెంచర్ స్పోర్ట్స్. ఇక్కడ ప్రధానంగా అడ్వెంచర్ స్పోర్ట్స్ అనే దానికి చాలా అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఇది. అడ్వెంచర్ స్పోర్ట్స్కి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి కార్యక్రమం. ఇలా వీటిని చేస్తూ దీంతోపాటు కనెక్టివిటీకి సంబంధించింది ఇవాళ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి శ్రీ ఆదినారాయణ రెడ్డి గారు, ఆయన కూడా ఇక్కడ పంచాయతీరాజ్ శాఖ వారి సహకారంతో
ఇక్కడ కనెక్టివిటీని రోడ్లు కనెక్టివిటీని ఏర్పాటు చేయటం, చుట్టూ R&B రోడ్ల కనెక్టివిటీని పెంచడం, ఇలా చేసుకోవడం ద్వారా దీనికి వచ్చేటువంటి సందర్శకులకి ఇబ్బంది లేకుండా వారు సులువుగా ఈ ప్రాంతానికి చేరుకుని ఇక్కడ అందాలను చూసే విధంగా చేయాలనేటువంటి కార్యక్రమం. దాంతోపాటు ఈ మధ్యకాలంలో పర్యాటక రంగానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పారిశ్రామిక హోదా, పరిశ్రమలకు ఏ రకమైనటువంటి ఇన్సెంటివ్స్ ఇస్తున్నామో ఆ ఇన్సెంటివ్స్ ఇవ్వడం అనేటువంటి కార్యక్రమం వల్ల ఇవాళ ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో అనేక పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది ముందుకు వస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఒబరాయ్ హోటల్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి 5 స్టార్ హోటల్ ఇక్కడ నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు. తాజ్ హోటల్ వాళ్ళు వచ్చారు. అదేవిధంగా అట్మాస్ఫియర్ కోర్ అనేటువంటి వారు కూడా ఇక్కడ కడితే ఎలా ఉంటుందనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. ఇవన్నీ ఎందువల్ల జరుగుతున్నాయంటే ఒక పక్కన గండికోటకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఒక పక్కన ఉండగా మరో పక్కన ప్రభుత్వం యొక్క ప్రోయాక్టివ్ రోల్ వలన ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం సంపూర్ణంగా సహకరించడం వల్ల దీన్ని మీరు శాసకీయ నిధులతో ప్రారంభించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసిన సందర్భాన్ని కూడా మీరు చూశారు. అందువల్ల ఇవాళ జరిగేటువంటి ఈ గండికోట ఉత్సవాల్లో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల్లో మనం మర్చిపోతున్నటువంటి అంతరించిపోతున్నటువంటి జానపద కళలు ఏదైతే ఉన్నాయో ఇందాకే చూసాం. కడప జిల్లా గండికోట ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఆదివారం జరిగిన శోభయాత్రతో మొదలై జరిగిన ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. సింగం మంగ్లీ నిర్వహించిన మ్యూజికల్ నైట్ ట్యూబర్లను ఆకర్షించాయి. 3 రోజుల పాటు జరిగిన ఈ గండికోట ఉత్సవాలను మొదటి రోజు అట్టహాసంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. శోభాయాత్ర నిర్వహించి అనంతరం గండికోట సమీపంలో ఏర్పాటు చేసిన స్టేజీ వద్ద గండికోట చరిత్రపై రచయితలు, వ్యాఖ్యాతలు ప్రజలకు సవివరంగా ఆకట్టుకునేలా వివరించారు. అనంతరం కూచిపూడి నృత్యం ప్రముఖ గాయని మంగ్లీ నిర్వహించిన మ్యూజికల్ నైట్ అందరినీ ఆకర్షించింది. మంత్రి కంద్ర దుర్గేష్, జిల్లా ఇన్ఛార్జ్ సవిత ముఖ్య అతిథిగా హాజరై గండికోట ఉత్సవాల సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వీరిని జిల్లా కలెక్టర్ శ్రీధర్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిలు ఘనంగా సత్కరించాడు. నేడు రేపు గండికోట ఉత్సవాలు జరగనున్నాయి.
గండికోట ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న అడ్వెంచర్స్ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా హెలికాప్టర్ రైడింగ్, పారా మోటారింగ్ విన్యాసాలు ప్రజలను అబ్బురపరుస్తున్నాయి. విహాంగ్ అడ్వెంచర్ ఏజెన్సీ ద్వారా నడుపుతున్న పారా మోటారింగ్ విన్యాస కార్యక్రమాలు చూపర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కేవలం 2,000 మాత్రమే ఛార్జీలు వసూలు చేస్తూ పర్యాటకులకు, ముఖ్యంగా యువతను విశేషంగా ఆకట్టుకుంటుంది. 3,000 రూపాయలకు హెలికాప్టర్ రైడింగ్ నిర్వహిస్తున్నారు. గండికోట ఉత్సవాల్లో హెలికాప్టర్ రైడింగ్కు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. కోట, పెన్నాలోయ, గండికోట ప్రాజెక్ట్ అందాలు హెలికాప్టర్ ద్వారా వీక్షిస్తున్నారు. ధర 3,000 రూపాయలున్న పర్యాటకులు తగ్గడం లేదు. ఈ రైడ్ పెన్నాలోయ నుండి వెళ్తూ ఉండడంతో థ్రిల్ అవుతున్నారు. రోజుకి 35 రౌండ్లు చొప్పున 3 రోజుల పాటు హెలికాప్టర్ పారామోటార్ రైడింగ్ జరగనుంది. ట్రాకింగ్ ఇచ్చాం, స్పీడ్ పెంచాలి, మీరే చూస్తారు కదా చెప్పాం. బట్ అచంచలమైనటువంటి కాన్ఫిడెన్స్తో ముందుకు పోయాం. కనీసం ఫ్లెక్సిబిలిటీ కూడా అప్పు చేయాలంటే కూడా తీసుకునే వెసులుబాటు లేని పరిస్థితి నుంచి ఒక పక్క సూపర్ 6 అదే సమయంలో మనం ముందుకు తీసుకెళ్ళాం. తల్లికి వందనం. 67 లక్షల మందికి 10,090 కోట్ల రూపాయలు సింగిల్ ట్యాంక్. ఆ రోజున డబ్బు శక్తి మరుగులు ఉచిత బస్సు. ఇప్పుడు ఇప్పటికే మీరు చూస్తే 3,50,00,000 మంది ప్రయాణం చేశారు. 1,144 కోట్లు మనం ఖర్చు పెట్టాం. కూడా మంచి మూమెంట్ ఉండే అవకాశం వచ్చింది. రైతులు ఇంకొక పక్క 46 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభావ ఇచ్చాం. 6,310 కోట్లు ఇచ్చాం. అదే సమయంలో 24 గంటల ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు పే చేసే పరిస్థితికి వచ్చాం. ముందు పోతే ఈస్ట్ గోదావరి జిల్లాలో రైతులు టైమ్లీ, మేనరిజం అన్నింటిలో నెంబర్ 1 వచ్చి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్. ఆ డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్. ఇంకొక పక్క 60-70 పథకాలు ఇప్పటికే అమలు చేశాం. చాలా వరకు చిన్నవి, పెద్దవి, పూజారులు మొదలుకొని, ఇమాములు, మౌజులు మొదలుకొని, పాస్టర్స్ ఒకేసారి వాళ్ళ డబ్బులు ఇవ్వడం. ఇంకొక పక్కన ఎన్నో స్కీమ్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని డిగ్రీలు అయితే అవన్నీ కరెక్ట్ చేసి మళ్ళా మన డబ్బులంతా కూడా పెంచుకుంటే మళ్ళీ కొత్త డయాఫామ్ వాళ్ళు కట్టి ఈ సంవత్సరం 87% మొన్నే పూర్తయింది. రాబోయే మార్చికి పూర్తవుతుంది. జూన్ లోపల, పుష్కరాల లోపల ఈ ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేస్తాం. దిస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. ఐఎమ్ థ్యాంకింగ్. కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మండలంలోని నెల్లూరు ముంబై జాతీయ రహదారి పక్కనే సత్య టౌన్షిప్ లో ఆదివారం అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. బద్వేలు నియోజకవర్గంలోని కలసపాడు మండలం రామాపురం గ్రామానికి చెందిన మూడే పెద్ద తిరుమలయ్య గురమ్మలకు 4 కుమారులున్నారు. వీరంతా ప్రస్తుతం వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. వీరిలో చిన్న కుమారుడు మూడే చిన్నగురయ్య విత్తనాల వ్యాపారంలో పనిచేస్తున్నాడు. చిన్న గురయ్య అతని 3వ అన్న గురయ్యకు డబ్బులు ఇవ్వడం జరిగింది. గురయ్య పోరు మామిళ్లలోని టీచర్గా పనిచేస్తున్నారు. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా డబ్బుల విషయంలో గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ నేపథ్యంలో బద్వేల్లో నివాసం ఉంటున్న చిన్న తమ్ముడు చిన్న గురయ్యను డబ్బుల విషయం మాట్లాడదామని పిలిచి అన్నదమ్ములు పిలవడం జరిగింది. అందరూ కలిసి సత్య టౌన్షిప్ వద్దకు చేరుకున్నారు. అక్కడ వాదోపవాదాలు జరిగి ఘర్షణకు దిగినట్లు సమాచారం. ఈ ఘర్షణలో చిన్నగురయ్య అక్కడికక్కడే మృతి చెందగా తన అన్న పెద్దగురయ్య తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో కడప రిమ్స్కు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అన్న ఇద్దరు అన్నగారు వీళ్ళిద్దరు అన్నగారు అంటే ఇద్దరు సెపరేట్ అన్నగారా దాయాదులా అంతా ఒకే తల్లి పుట్టినారు నలుగురు అన్నగారు నలుగురు
మేము కాదు, మాది వేరు. మేము ఇలా అక్కని చేస్తాను, చనిపోయిన అక్కని చేస్తున్నాం. అది పోయిన ఎప్పుడు నా అక్కని అంటే వీళ్ళ మధ్య ఆస్తి గొడవలు ఉన్నాయా? దేని ఆస్తి లేదు, ఇతనికి డబ్బులు లేదా టీచరు. ఆ డబ్బులకు మొన్న పంచాయతీ జరిగింది. పంచాయతీ అయితే ఈ మనిషి పిలిచి ఒకసారి పంచాయతీ వెళ్దామని పిలిచింది. ఏమైనా సార్ వాళ్ళ బిర్రలు పిలిచి పెట్టలే, పెట్టుకొని పక్క రమ్మని వీళ్ళిద్దరు సాధన వాళ్ళిద్దరు. టీచర్ ఎవరు? పెద్ద గురయ్య, చిన్న గురయ్య? టీచర్ మూడో గుర, నడుపు గుర. ఇప్పుడు చనిపోయిన ఆయన టీచరా? కాదు, ఈయన అగ్రికల్చర్ పనిచేస్తాడు. చనిపోయిన ఆయన పేరేం పేరు? ఇప్పుడు అంబులెన్స్ లో అందరి పేరు గురే పేరే. పెద్ద గుర, చిన్న గుర, నడుపు గుర, చిన్న గుర. అంటే వీళ్ళిద్దరు లాస్ట్ వల్ల వీళ్ళిద్దరు, ఈయన లాస్ట్. తెలుగుదేశం పార్టీ తనపై నమ్మకం ఉంచి ఆంధ్రప్రదేశ్ మత్స్యకార సంఘాల సమైక్య చైర్మన్ గా నియమించడం సంతోషంగా యాదగిరి రాంప్రసాద్ స్పష్టం చేశారు. నూతన చైర్మన్ గా ఎన్నికైన తర్వాత మొదటిసారి ఆయన కడపకు విచ్చేశారు. కడపలో రాంప్రసాద్ కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యదర్శులు పెద్ద ఎత్తున స్వాగతం పలికి రాంప్రసాద్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎన్టీఆర్ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రాంప్రసాద్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తెలుగుదేశం పార్టీ అధిష్టానం అప్పగించిన పదవికి న్యాయం చేస్తానని, రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కృషి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. కార్యకర్తగా నన్ను గుర్తించి ఈరోజు రాష్ట్ర మత్స్య సహకార సంఘాల చైర్మన్ గా నేను తెలుగుదేశం పార్టీలో ఎలా పనిచేశానో మీ అందరికీ తెలుసు. ఈరోజు నాకు వచ్చిన పదవిని మీరందరూ కూడా ఈరోజు ఇంత సంతోషంగా ఘనంగా ఈరోజు స్వాగతం పలుకుతూ నన్ను ఇంతగా ఆదరించేందుకు ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన చేస్తా ఉంటా. భవిష్యత్తులో నాకు ఏ అవకాశం వచ్చినా పార్టీ బలోపేతం కోసం పనిచేస్తానని, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గెలుపు కోసం కృషి చేస్తానని, రాష్ట్ర పార్టీకి కట్టుబడి పనిచేస్తానని చెప్పి, అలాగే మా మత్స్యకారులకు అన్ని రకాలుగా అండదండలుగా ఉంటానని వారు నమ్మకాన్ని ఒమ్ము చేయని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే కొల్లు రవీంద్ర గారు, అచ్చెన్నారాయణ గారు ఏదైతే నా మీద నమ్మకం పెట్టుకొని ఈ అవకాశం కల్పించేందుకు వారి కూడా జీవితాంతం రుణపడి ఉంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నా జీవితం ఈరోజు తెలుగుదేశం పార్టీలో మొదలైంది. ఈ రోజు ఈ స్థాయికి వచ్చినానంటే అది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వం మీద ఈ రోజు మాకందరికీ నమ్మకం ఉంది. ఈరోజు బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట అంటే తెలుగుదేశం పార్టీనే. ఈ రోజు ఒక సామాన్య కార్యకర్త, నేను మత్స్యకార సామాజిక వర్గంలో ఒక పెద్ద కులానికి చెందిన నన్ను ఈరోజు నాకేం బ్యాక్గ్రౌండ్ లేదు. మా నాయన ఒక లారీ డ్రైవరు, మా అమ్మ ఒక నర్సు. ఈ రోజు నేను ఒక తెలుగుదేశం పార్టీని నమ్ముకొని చంద్రబాబు గారి నాయకత్వంలో ముందుకు పోతూ ఈ రోజు మా మత్స్యకారుల ముద్దు బిడ్డ అయిన కొల్లు రవీంద్ర సార్ని ఆదర్శంగా తీసుకొని నేను ముందుకెళ్ళా. ఈ రోజు నేను పనిచేసిన విధానాన్ని గుర్తించి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకత్వం, కూటమి నాయకత్వం, కడప ఎమ్మెల్యే గారు, జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ, పార్లమెంట్ అధ్యక్షుడు భూపేష్ అన్న గారు అందరూ పేరుగా నాకు సహకరించారు. వాళ్ళ జీవితాంతం రుణపడి ఉందా, ఖచ్చితంగా మీ నమ్మకాన్ని ఒమ్ము చేయని తెలియజేస్తా ఉన్నా. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారం అయ్యే న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.